నిన్న గిది 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 మీకు తెలవాలి. నీకు ఇందిరమ్మ ఇల్లు రాదు పో, మా ఇళ్ల మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? దివ్యాంగురాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రుసరుస. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మాట తప్పిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అవమాన భారంతో దివ్యాంగురాలు కన్నీళ్లు పెట్టుకున్నదండి. మీకు ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది నా తెలంగాణ, మన తెలంగాణ, మనం కష్టపడి తెచ్చి కొట్లాడుకున్న తెలంగాణ. ఈ తెలంగాణలో పేదవాడు పేదవాడుగానే మిగిలిపోవడానికి కాంగ్రెస్ పార్టీ ఓకే అంటదా? తినడానికి తిండి లేక అన్నమో రామచంద్ర అనడానికి కాంగ్రెస్ పార్టీ ఓకే అంటదా? లేదా ఉండడానికి ఇల్లు లేకుండా తన్లాడుతున్న వాళ్ళను అట్లనే బతుకుర్రి, ఇంకా హీనంగా బతుకుర్రి అంటదా కాంగ్రెస్ పార్టీ? చేయడానికి ఉద్యోగం లేక నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగ బాట పనిచేసి వేరే బాట పడుతుంటే వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. ఈరోజు గ్రామ గ్రామాన ఊరూరు మండల యాడిపోయినా గంజాయి ఓ రేంజ్లో దొరుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేం కనబడుతుంది? ఈరోజు ఒకసారి ఆలోచించండి. నీకు ఇందిరమ్మ ఇల్లు రాదుపో, ఎవరు నువ్వు రాదుపో అని చెప్పడానికి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మిస్టర్ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు ప్రజల కోసం మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికోసం? ప్రజల కోసం. పేద బడుగు బలహీన వర్గానికి తినడానికి తిండి లేక, కట్టడానికి బట్ట లేక, ఉండడానికి ఇల్లు లేక, చేయడానికి ఉద్యోగం లేక ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు సాయం చేసి చేయూతనిచ్చి వాళ్ళని అభివృద్ధి పదంలో నడపడానికి మీకు అవకాశం కల్పించారు. కానీ ఈరోజు మరి దివ్యాంగురాలకు మీరు సాయం చేయాలని లేదా? నేనేమంటున్నానంటే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి సంబంధించి ఇలాంటి వాళ్ళకు మీరు మీ ఒక అడుగు ముందేసి వీళ్ళని కాపాడుకోవాలి. అది మీ బాధ్యత, అది మీ బాధ్యత అంటున్నా, అది మీ బాధ్యత అని చెప్తున్నా, గుర్తు చేస్తున్నా మీ బాధ్యతను. గౌరవంగానే ఉండాలి, మీరు కాపాడుకోవాలండి. లేదు నీకు ఇల్లు రాదు వెళ్ళిపో, ఏంది దివ్యాంగురాల మీదనా మీ ప్రతాపం? ఎంతమంది పేదల మీద ఇట్లా ప్రతాపం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు రాలేదని చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేడా తీసుకురావాలి? ఇక దాంతోపాటుగా